కూడా అండి. అజిత్ గారు ఇందా మరి సార్ మీరు ఎక్కడ దాకా వచ్చారు, మరి అక్కడ రాలేదు, మళ్ళీ అక్కడ ఆగిపోయారు. చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి పాత్ర అంటే మీరు రేవంత్ రెడ్డి గారికి షర్మిల గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ మధ్యలో వాళ్ళ మధ్య గ్యాప్ కాస్త ఎటో పోయాం. వంశీ గారు అసలు అంటే చంద్రబాబు నాయుడు గారికి అయితే షర్మిల గారి రాజకీయాలు, లేదంటే షర్మిల గారు ఒకవైపు ఉంటే మనకి లాభము, లేదా ఇంకొక వైపు ఉంటే ఇంకొకళ్ళకి లాభము, ఇవన్నీ కూడా ఈరోజు ఆయన ఆలోచించే పరిస్థితి లేదు వంశీ గారు. ఎందుకంటే మొన్నటి దాకా జైల్లో ఉన్నారు, బయటకు వచ్చారు, ఆ తర్వాత ఎలా పోరాడాలనుకున్నారు, ఆల్రెడీ పక్కన పవన్ కళ్యాణ్ గారు వచ్చేస్తున్నారు. వీటి నేపథ్యంలో షర్మిల గారి రాజకీయ ప్రయాణము ద్వారా ఏదో లబ్ధి పొందాలి అని చంద్రబాబు నాయుడు గారు వ్యూహాలు రచించుంటారు అని అయితే అనుకోవడానికి లేదు వంశీ గారు. అది పూర్తిగా ఫస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాణం విసిరారు. ఆ బాణం సరే గుచ్చుకున్న సమయంలో అక్కడ గుచ్చుకుంది, కానీ మళ్ళీ శరవేగంగా ఇంకొక చోటకి వెళ్ళాలని ట్రై చేశారు. ఇక అక్కడి నుంచి చివరికి ఆ బాణం కాంగ్రెస్లోకి వెళ్ళింది వంశీ గారు. కానీ కాంగ్రెస్లోకి షర్మిల గారు వెళ్ళడం అనేది ఇక్కడ 2-3 రకాల చర్చలు వస్తున్నాయి వంశీ గారు. ఒకటి, పూర్తిగా వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకుని మాత్రమే షర్మిల తీసుకుంటారా అని అనేది ఒకటి. దాంతో పాటు ఇంకా వెళ్ళాలా, అవును, వెళ్ళక ముందే తెలంగాణలో అధికారం మన వల్ల వచ్చేసిందని చెప్పేసింది. అవును, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రేపు పార్టీలో చేరిన తర్వాత ఏపీ అంటే ఈ చిన్నవి కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా ముఖ్యమైనవే. అవును, ఆడవాళ్ళు ఆ పీసీసీ పదవి ఇచ్చేది కాస్త వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇస్తారు. ఏమండి అంతే ఉంటుంది కదా కాంగ్రెస్ పార్టీ. 100% వంశీ గారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా జాతీయ పార్టీలు, అది కాంగ్రెస్ పార్టీ ఎవరైనా జాతీయ పార్టీలు, ఏ జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీలో వ్యక్తే ప్రధానం వంశీ గారు. వ్యక్తులు దూకుడుగా ఉంటేనే ప్రాంతీయ పార్టీల్లో రాణిస్తారు. జాతీయ పార్టీల్లో వ్యవస్థ ప్రధానం కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి నెడతారు వంశీ గారు. అది జాతీయ పార్టీల క్వాలిటీ. సరే, మొత్తానికి అయితే షర్మిల గారు వెనక చంద్రబాబు నాయుడు గారు లేరంటారు. 100% లేరు వంశీ గారు. కానీ ఇక్కడ ఒక చర్చ నడుస్తోంది వంశీ గారు. నిన్నటి నుంచి కూడా ఒక విచిత్రమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా మీరు ఇంతకు ముందు చెప్పారు, బీజేపీ టీడీపీ జనసేన కూటమిలో చేరాలి అని వైఎస్ఆర్సీపీ అనుకుంటోంది. అదేవిధంగా ఒక 10 నుంచి 20 సీట్లో 30 సీట్లో ఎన్నో అడగాలి అని అనుకుంటుంది అన్నప్పుడు, సరే బీజేపీ ఒకవేళ చేరి బీజేపీ ఒక 5-6 సీట్లు గెలుచుకుంటే, అదేవిధంగా ఇప్పుడు వైసీపీ అసమ్మతులంతా కూడా షర్మిల గారి వైపు వెళ్తున్నారు. సీట్లు రానోళ్ళు, లేదంటే వైసీపీలో అసమ్మతి నేతలందరూ కూడా షర్మిల గారి వైపు వెళ్తున్నారు. కొన్ని చోట్ల ఎక్కడన్నా వైఎస్ఆర్సీపీ బలహీనంగా లేదా ఓడిపోతామన్న చోట్ల కాంగ్రెస్ నుంచి లేదా షర్మిల గారి వైపు వెళ్ళిన వీళ్ళని అక్కడ బలంగా నిలబెట్టి ఒక 2-3 సీట్లు అటు కూడా తెచ్చుకుంటే, ఆ 2 కూడా రేపు అటుండి ఇటుండి ఏదన్నా బొటాబొటిగా వస్తే లేదా మార్జిన్కి దగ్గరగా వచ్చినా వీళ్ళందరినీ కూడా గర్వాపసీనో లేదంటే మద్దతు తీసుకునే ఒక వ్యూహం కూడా వైఎస్ఆర్సీపీలో నడుస్తోంది అనేది చర్చ నడుస్తోంది వంశీ గారు. అన్నా చెల్లెళ్ళ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్తో జరుగుతుందేమో అని అనుమానం అని మీ అభిప్రాయమా? కొంత చర్చ అది కూడా. అంటే మ్యాచ్ ఫిక్సింగ్ కంటే కూడా ఒకవేళ అందులోంచి కూడా భవిష్యత్తులో కొంత లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది అనేది వైసీపీ భావిస్తోంది అన్న చర్చ నడుస్తోంది వంశీ గారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇందాక షర్మిల గారు మాట్లాడుతూ కేసీఆర్ గారిని ఇక్కడ ఏం పరిపాలన, ఏదో పరిపాలన, నియంత పరిపాలన, ఇక్కడ నియంత పరిపాలన తుదిముట్టించి అంతమొందించడం కోసం నేను కాంగ్రెస్ పార్టీని గెలిపించానని చెప్పారు కదా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటిది అది నియంత పరిపాలన అని చెబుతారా వారు, లేకపోతే ప్రజారంజకమైనటువంటి పరిపాలన అని చెప్తారా, లేదా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అని చెప్తారా? ఏ పరిపాలన అని చెప్తారా అజిత్ గారు రేపు అక్కడికి పోయి? వంశీ గారు 100% అన్నని టార్గెట్ చేస్తుంది షర్మిల. అందులో 3 పాయింట్లు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ తీసుకుంది. ఆ 3 పాయింట్లు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసేయ వంశీ గారు. నెంబర్ 1, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ వెళ్తారు ప్రచారానికి. అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఉద్యమం తీసుకున్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లున్న తాడేపల్లి అమరావతి కోసం అవుట్ రైట్ స్టాండ్ తీసుకోవాలని మొన్న జరిగిన ఏఐసిసి సమావేశంలో కూడా అమరావతి కోసం ఉద్యమాలు చేయాలి, రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ఖచ్చితంగా అమరావతి కోసం నిలబడతారు, వచ్చి ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటారు అని అన్నారు వంశీ గారు. ఒకవేళ అమరావతి కోసం వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా షర్మిల గారు కూడా అక్కడ ఉంటారు. ఎందుకంటే మహిళ, అదేవిధంగా వాళ్ళు వచ్చినప్పుడు స్టార్ క్యాంపైనర్గా ఆమె కూడా అక్కడ
తీసుకుంటారంటే తాడేపల్లిలో వారితో కలిసి అమరావతి కోసం షర్మిల ఉద్యమం చేస్తారు వంశీ గారు. దాంతోపాటు మూడోది ప్రత్యేక హోదా లేదా రాయలసీమకు సంబంధించి అంటే 3 ప్రాంతాల్లో 100% తన అన్న పాలనకి వ్యతిరేకంగా వైఎస్, ఎందుకంటే ప్రతి జగనన్న పాలన కాదు రాజన్న పాలన కావాలి అని అనే ఒక నినాదం అయితే షర్మిల అక్కడ తీసుకుంటారు వంశీ గారు. రాజన్న రాజ్యమా లేదా రాజన్న పాలన కావాలి, జగనన్న కాదు అని అనేది అక్కడ తీసుకుంటారు వంశీ గారు. అదే నినాదం అవును, ఒకవైపు ఇంట్లో పెళ్ళి, ఒకవైపు రాజారెడ్డి పెళ్ళి, ఒకవైపు మరి మేనమామ వచ్చి బట్టలు పెట్టాలి, మరి అన్నీ చూడాలి, చేయాలి, బాగా అన్నీ చూడాలి. మరి ఇంట్లో పెళ్ళి, అక్కడ ఏమన్నా ఎన్నికల ఇద్దరు ఒకరికెదురు అసలు ఒబ్బో ఇది అసలు మామూలు సినిమా, పెద్ద సినిమా తీయొచ్చు, మామూలు సినిమా కాదు. అందులో విజయమ్మ గారు ఈ రోజు కూడా వెళ్ళారు కదా వంశీ గారు. ఒక్క నిమిషం అండి, మళ్ళీ మర్చిపోయాం. విజయలక్ష్మి గారు బయటలు ఉన్నాయి, ఒక్క నిమిషం బయట ప్లే చేయండి. ఈ పార్టీ నుంచి నేను తప్పుకోవాలని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే షర్మిలమ్మ అక్కడ ఒంటరి పోరాటం చేస్తా ఉంది. ఆమెకు నేను అండగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి భార్యగా, ఆమె తల్లిగా ఆమెకు నిలబడాల్సిన అవసరం ఉందని నా మనస్సాక్షి చెప్తుంది. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉన్నా, సంతోషంలో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉంటే అక్కడ కూడా నా రక్తం పంచుకున్న బిడ్డ నేను అన్యాయం చేసిన దాన్ని అయితానేమో అని ఈ పార్టీ నుంచి నేను తప్పుకోవాలని అనుకుంటా ఉన్నా. ఎవరికి వివాదాస్పద నా ఉనికి ఎవరికి అజిత్ గారు మొన్న లాస్ట్ టైం ప్లేనరీలో మాట్లాడినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తప్పుకుంటా ఉన్నాను, షర్మిల ఒంటరిగా ఉంది, నా రక్తం వచ్చినటువంటి బిడ్డ తనకి అండగా నిలబడాలనేటువంటి భావనతో నేను అక్కడ తనకి సర్వీస్ అందిస్తానికి వెళ్తున్నానని చెప్తున్నారు విజయలక్ష్మి గారు. మరి ఇక్కడ చూస్తేనేమన్నా ఎక్కడ అజిత్ గారు, ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా చాలా విచిత్రం ఉందండి. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీని మూసేయటం ఏంటి, ఏపీలో పోయి బాధ్యతలు తీసుకోవడం ఏంటి? జనరల్గా ఇక్కడ పార్టీ మూసేస్తే ఇక్కడ దాంట్లో తీసుకుంటే ఇక్కడ వెళ్తారు, ఇక్కడ మూసేయటం ఏంటి, అక్కడ ఓపెన్ చేయటం ఏంటి? సరే అక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళిన తర్వాత రేపు మరి సరే ఇప్పుడు అన్న చెల్లెల మధ్య ఈ సవాళ్ళ మధ్యలో మరి విజయలక్ష్మి గారి పాత్ర ఏంటండి? అంటే ఇప్పుడు ఈ బయట మనం అంటే ఆ రోజు గుంటూరులో మాట్లాడింది మళ్ళీ ఒకసారి మనం విన్నాం కాబట్టి శ్రద్ధగా 100% ఆమె రూట్ క్లియర్ అని అనేది కనిపిస్తుంది వంశీ గారు. ఒకటి, నా కొడుకు కష్టంలో ఉన్నప్పుడు నేనున్నాను, నా కొడుకు సంతోషంలో ఉన్నారు, కానీ అవతల నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డకి నేను అవసరము, అక్కడ బిడ్డ కష్టంలో ఉంది, బిడ్డ పోరాడుతుంది, నేను అవసరము కాబట్టి నేను షర్మిలమ్మతోటి నడుస్తాను అని. ఇప్పుడు షర్మిలమ్మ గారు కాంగ్రెస్లోకి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా విజయమ్మ కూడా షర్మిల గారు ఆమె క్యాంపైన్ చేసినా, అక్కడ ఉద్యమం చేసినా, ఏం చేసినా, ఎందుకంటే ఇక్కడ కష్టంలో ఉన్నప్పుడు జగన్ తోటి ఉన్నాను, ఆయన సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అవసరం లేదు, షర్మిల కష్టంలో ఉంది అని చెప్పి చెప్తున్నారు కాబట్టి, కష్టపడుతోంది అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్గా అక్కడికి వెళ్ళినా షర్మిల కష్టపడాల్సిందే కదా వంశీ గారు. ఎందుకంటే రోడ్డు మీద తిరగాలి, ప్రచారం చేయాలి కాబట్టి షర్మిలతోటి విజయమ్మ గారు కూడా కాంగ్రెస్లోనే ఉంటారు అని అనేది 100% అర్థమవుతుంది వంశీ గారు. ఏమో అంటే మీరు చెప్తున్న దాని ప్రకారంగా అంటే ఇది ఇప్పుడు విజయమ్మ గారు చెప్పిన దాని ప్రకారం మనం ఇది అదే అంటే అప్పుడు ఆ రోజు అక్కడ అబ్బాయి సంతోషంగా ఉన్నాడు, మీరందరూ ఉన్నారు అబ్బాయికి, నేను ఇప్పుడు అక్కడికి పోయి అమ్మాయి కోసం అక్కడ చేస్తాను, కష్టపడతానని చెప్పారు. మరి ఇక్కడ రేపు మళ్ళీ ఇప్పుడు అక్కడికే అమ్మాయి వెళ్తున్నప్పుడు మరి ఇప్పుడు అక్కడ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయిని గెలిపించాలంటే అబ్బాయిని కష్టపెట్టాలి, కుమారుని కష్టపెట్టాలి, అంతే కదా? అమ్మాయిని గెలిపించాలంటే కుమారుని కష్టపెట్టాలి కదా అక్కడ. మరి కుమారుడిని కష్టపెట్టి కుమారుడికి అండగా ఉన్నటువంటి ఓటర్లందరినీ లేదా ప్రజానీకాన్ని మళ్ళీ అమ్మాయి వైపు తిప్పితే మరి అదే న్యాయం? కుమారుడు సంతోషంగా ఉండాలా, కుమార్తె సంతోషంగా ఉండాలా? అవును వంశీ గారు, అంటే ఆల్రెడీ ఆమె చెప్పింది వంశీ గారు, ఇద్దరు నా రక్తం అంటే ఇప్పుడు లేకపోతే మీరు కొంచెం ఇబ్బంది లేండి ఆ ప్రశ్న. అంటే జనరల్గా సమాధానం ఎక్కడుంది? ఇప్పుడు కొడుకుని సంతోష పెట్టాలా, కుమార్తెను సంతోష పెట్టాలా? కొడుకు అధికారంలోకి వచ్చారు కదా, మరి కొడుకుని అధికారంలో దించడం కోసమే కదండి వెళ్ళేది. ఇంకా కూతురు కూడా ఒక సంతోషం, కరెక్టేనండి. ఇప్పుడు కూతురు పోయి అధికారంలో దించడం కోసమే కదా వెళ్తుంది. కూతుర్ని అధికారంలో నుంచోబెట్టాలని కొడుకుని దించాలి కదా, అందుకే వెళ్తున్నట్టే కదా. 100% వంశీ గారు. మరి అది ఎక్కడ న్యాయం? కుమారుడు సంతోషంగా ఉన్నా విజయమ్మ గారు చెప్పిన దాని ప్రకారం అయితే ఆమె షర్మిలతో నడుస్తారు, కాంగ్రెస్లో ఉంటారు వంశీ గారు. అంటే కుమారుడిని బాధ పెడతారా, కోడలను బాధ పెడతారా?
అంతే కదండి రాజు గారు, అంతే కదండి. ఇప్పుడు మరి మీరు చెప్పిన పాయింట్ అంతే కదండి. విజయలక్ష్మి గారు అటు ఇటు కాకుండా ఇప్పుడు ఆమె బ్యాలెన్స్ అయిపోవాలి నాకు తెలిసి. ఆమె ఇక నేను ఈ రాజకీయాల తొలికి రాను, మీరిద్దరు మీ ఇద్దరు కొట్టుకోండి, కానీ మీరిద్దరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోవద్దు, మీరిద్దరు తిట్టుకోవద్దు, నాన్నగారి పొరుగును బదాన్ని పెట్టొద్దు, ఆయన గౌరవాన్ని కాపాడండి, మీ ఇద్దరు మీ పార్టీకి మీరు ఎన్నికల ప్రచారం చేసుకోండి, కానీ మీరు మాత్రం ఇచ్చేయొద్దని చెప్పి నేను ఇక రాజకీయాలకి కాంగ్రెస్ పార్టీకి కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీకి కావచ్చు రెండింటికి రానని ఆమె లోటస్ పాండ్లో ఇక్కడ ఆగిపోవాలి హైదరాబాద్లో. అక్కడ వాళ్ళ యుద్ధాన్ని వాళ్ళు కొనసాగించుకుంటారు. ఎప్పుడైనా ఎన్నికల సందర్భంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత సీట్లు సర్దుబాటు అయినప్పుడు లేదా ఇంకెక్కడైనా అంశం అవసరమైనప్పుడు అప్పుడు విజయలక్ష్మి గారు పోయి ఇద్దరిని కూర్చోబెట్టి ఏదన్నా ఫార్ములాని ఇచ్చేయటానికి అవకాశం ఉండిద్ది. ఎందుకంటే తల్లి కదా చెప్పిన మాట ఇద్దరు వింటారు కదా. ఇద్దరులో ఎవరు ఎక్కువ వింటారు అజిత్ గారు? వంశీ గారు అంటే ఇద్దరి మాట విజయమ్మ సందర్భాన్ని బట్టి విజయమ్మ వింటారేమో అనిపిస్తుంది వంశీ గారు. అదేలేండి. సరే అంటే ఎవరి మాట అంత ఇద్దరు కూడా పవర్ఫుల్లే కదా వంశీ గారు. అదే 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 తల్లే అడ్జస్ట్ అవుతారు. అదే అదే అంటే అదే ఎప్పుడు అటు నెగ్గాల ఇటు నెగ్గాల అనుకున్నప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సరే ఏదైనా కానీ రాష్ట్ర రాజకీయాల్లో కొద్దిగా ఇది ఒక చర్చనీయాంశమైన సబ్జెక్ట్ కాబట్టి పాలిటిక్స్ ఉన్నాయి కాబట్టి, లేకపోతే అంత పెద్ద సబ్జెక్టు కాదు, అంత పెద్ద ఇది కూడా కాదు. నెక్స్ట్